సర్వేలు అనేటటువంటివి సహజంగా కీలకమైనవి అవుతాయి ఎలక్షన్స్కి ముందు కాస్త అవగాహన చేసుకోవడానికి. బట్ ఆత్మసాక్షి నాగన్న సర్వేలు 2018లో తెలంగాణ ఎన్నికల్లో సక్సెస్ అయినాయి, 19లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సక్సెస్ అయింది. అప్పుడు మనమే హైలైట్ చేసాం కూడా, ఇట్లాగ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయిందని. ముందు వాళ్ళు సర్వేని మెన్షన్ చేసాం, తర్వాత ఇది కూడా మెన్షన్ చేసాం. తర్వాత తెలంగాణ ఎన్నికల్లో 2023లో మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలప్పుడు విఫలమైనప్పుడు ప్రస్తావించుకున్నాం, అట్లాగే ఆ తర్వాత ఫెయిల్ అయినప్పుడు ప్రస్తావించుకున్నాం. అయితే ఆ ఇద్దరు ఈ దఫా ఆంధ్రప్రదేశ్ అంటే మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఈ దఫా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సర్వే ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. ఆరా మస్తాన్తో పాటుగా వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయ్యారు. టోటల్గా ఇదివరకు పేరున్నటువంటి 2019లో పేరు సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా సర్వేల ద్వారా పేరు సంపాదించుకున్న వాళ్ళు ఈ దఫా మొత్తం వాళ్ళ కెరీర్లు పోయినాయి. ఇక వాళ్ళు చెప్పే సర్వేలని ఎవరు నమ్మరు.